హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు మరొక ఫుడ్ వీడియోతో మేము ముందుకు వచ్చాము. ఇదేంటంటే పన్నీర్ కర్రీ అని. ఇప్పుడు నాన్ వెజ్ చేస్తాం కదా, అందుకని ఈరోజు పన్నీర్ కర్రీ చేద్దామని పెట్టారు పిల్లలు. చూడండి ఎలా చేస్తున్నాను. అది ఉల్లిపాయ ముందే పచ్చివాసన పోయేంతలా వేయించేసి చల్లారబెట్టి మిక్సీ గ్రైండ్ పెట్టేసాను అనమాట. మిక్సీ పట్టేసి ఆయిల్లో వేస్తున్నాను. అది వేగిన తర్వాత ఆల్రెడీ అది వేగిన ఉల్లిపాయ కదా, దాన్ని మిక్సీ పట్టాను నేను. అంటే గ్రేవీ కోసం అని చెప్పేసి అలా మిక్సీ పట్టుకుంటే పన్నీర్ కర్రీలో గ్రేవీ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి, దగ్గరికి ఇంకొంచెం ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంతలా వేయించాలన్నమాట. ఇప్పుడు నేను వంట చేసే పాత్ర కూడా మట్టి పాత్రే, మీరు గమనించారో లేదో. స్టవ్ మీద అయితే చేస్తున్నాను కానీ మట్టి పాత్రతోనే చేస్తున్నాను. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను, వీడియో లేట్ అవుతుందని. టమాటో పేస్ట్ అండ్ పచ్చిమిర్చి కలిపి పట్టేస్తాను. అంటే తక్కువ ఐటెం కదా, చిన్నగా చేస్తున్నాను. ఒక టమాటో, 4 పచ్చిమిర్చి పట్టేసి వేసాను. అది కూడా పచ్చివాసన పోయేదాకా వేగించాలన్నమాట. కొంతసేపు మూత పెట్టేసుకుందాము. 2 మినిట్స్ అయినాక చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి మనం ఆయిల్ పోసి, ఇందులో ఏంటంటే నేను ముందే జీడిపప్పు నానబెట్టి ఉంచాను, ప్లస్ పన్నీరు కట్ చేసేసి పీసెస్ కింద వేయించేసి తీసేసాను. ఎందుకంటే ఇదంతా చూపించడం వీడియో షూటింగ్ లేట్ అవుతుందని నేను ముందే అవి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ వేసుకుని మనం ఈ మిశ్రమం అంతా కలిపి ఉడుకుతుందన్నమాట. కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇది మూత పెట్టేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఉడకనిచ్చి చూడండి మూత పెట్టేసుకున్నాం. కొత్తిమీర చల్లేసి మూత పెట్టేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, అదిగోండి నేను ఆల్రెడీ ముందే వేయించి పెట్టుకున్న పన్నీరు ప్లస్ నానబెట్టి ఉంచిన జీడిపప్పు వేసి ఇది ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి ఉంచితే ఉడికిన తర్వాత మనం కొంచెం ఇంకొకటి యాడ్ చేసుకోవాలి కదా స్మెల్కి, గరం మసాలా పేస్ట్, అది కూడా యాడ్ చేసుకుందాం. అది వంట వేసేసాను. ఇప్పుడు మనం ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పూర్తయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మా ఛానల్స్ని లైక్ చేయండి. మీకోసం మరిన్ని డిఫరెంట్ వీడియోస్ నేను చేసి చూపిస్తాము. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టేసి ఉంచుదాము. ఒక 10 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు ఇదిగోండి గుమ్మగుమ్మలాడే పన్నీర్ కర్రీ తయారు. ఇప్పుడు మనం కొత్తిమీర చల్లేసి చక్కగా సర్వ్ చేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్లీజ్, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. Please like, share, comment and subscribe our channel. Thank you.